షుగర్ వ్యాధిని నియంత్రించే మూలిక గురించి క్లియర్గా ఈరోజు తెలుసుకుందాం. షుగర్ వ్యాధిని అదుపు చేయడానికి అద్భుతమైన మొక్కల్లో ముఖ్యమైన మొక్క నీల ఉసిరి. సంస్కృతంలో దీన్ని భూమి ఆమ్లకి అని పిలుస్తారు. ఈ మొక్క గ్రామీణ ప్రాంతాల్లో అనేక చోట్ల లభిస్తుంది. దీని సమూలం తీసుకొచ్చి దంచి 30 ml నిజరసం తీసి మజ్జిగలో కలుపుకొని దాంట్లోనే కొద్దిగా పొడపత్రి చూర్ణము, నీలవేము చూర్ణము కూడా కలిపి ఉదయం పరగడుపున సేవిస్తే, పిండి పదార్థాలు తీపి పదార్థాలు మానేసి ఉదయాన్నే సేవిస్తే షుగర్ వ్యాధి పూర్తిగా అదుపులో ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నవాళ్ళు, అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నవారికి ఇది మరింత మేలు చేస్తుంది. ముందుగా ఒక వారం రోజులు ప్రతిరోజు ఉదయాన్నే వాడుకుంటూ ఆహార నియమాలు పాటించుకుంటూ మైదా, గోధుమలు, రైసు తగ్గించుకొని చిరుధాన్యాలు లేదా జొన్నలు, రాగులు, సజ్జలు లాంటివి తీసుకుంటూ లేదా మల్టీగ్రెయిన్ పుల్కాలు లాంటివి తింటూ ఆహారంలో ఎక్కువగా ఆకుకూరల్ని, కూరగాయల్ని తీసుకుంటూ సరైన నడక లేదా వ్యాయామం చేస్తూ క్రమంగా ఈ ఔషధాన్ని సేవిస్తూ ఉంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది, మళ్ళీ పెరగదు. ఈ ఔషధం తప్పకుండా చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టు ఈ మధ్య అనేక పరిశోధనల్లో తేట తెల్లమైంది. తప్పకుండా ఎవరైనా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఈ వనమూలిక ఔషధాన్ని ఎవరైనా తయారు చేసుకొని వాడచ్చు. వాడుతున్న సమయంలో వగరుగా, చేదుగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఈ ఔషధాన్ని సేవిస్తే పూర్తిగా షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు. షుగర్ వల్ల వచ్చే కంటి సమస్యలు, షుగర్ వల్ల ఏర్పడే పుళ్ళు అంటే గ్యాంగ్రీన్ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. తప్పకుండా చాలా మంచి యోగం, దీన్ని ప్రయత్నించి చూడండి.